బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్పీకర్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు బయటకు వచ్చాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్ ఆధారంగా స్పీకర్ తీర్పిచ్చారు. ప్రతి నెల బీఆర్ఎస్ కు 5,000 చెల్లిస్తున్నామన్న ఎమ్మెల్యేలు తెలిపారు. బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 చెల్లిస్తున్నామని స్పీకర్ కు రాసిన లేఖల్లో ఎమ్మెల్యేలు తెలిపారు. పార్టీ మారినట్లు ఎలా భావిస్తారని ఎమ్మెల్యేలు అన్నారు. పార్టీ కోసం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు పార్టీలో ఉన్నట్లే భావించాలన్న స్పీకర్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణ స్పీకర్ ఆర్డర్ కాపీలు అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసలు తెలంగాణ స్పీకర్ ఆర్డర్ కాపీలో ఎలాంటి అంశాలు ఉన్నాయి? మెయిన్ గా అందులో బీఆర్ఎస్ ఎల్పీ కోసం 5,000 చెల్లిస్తున్నామని కూడా ఎమ్మెల్యేలు తెలిపినట్టుగా తెలుస్తుంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్ ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించడం జరిగింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేలు సంబంధించిన పిటిషన్ని కొట్టివేస్తూ స్పీకర్ సంచలన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా స్పీకర్ ఆర్డర్ కాపీలో అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రస్తుతము ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలు మనం చూడొచ్చు. ఇటీవల కాలంలో 5 డిస్క్వాలిఫికేషన్ అయినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ఆ 5 ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే. ఎందుకంటే కొన్ని రీజన్స్ కూడా స్పీకర్ తన ఆర్డర్ కాపీలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే శాసనసభకు వస్తూ ఉన్నారు. వారు డిఫరెంట్ రోల్లో కూర్చుంటూ ఉన్నారు. దీంతోపాటు వారికి హీ హ్యాస్ అడ్మిటెడ్ దట్ రెస్పాండెంట్ పేడ్ 5,000 మంత్లీ కాంట్రిబ్యూషన్ టు బీఆర్ఎస్ పార్టీ. అంటే ప్రతి నెల కూడా వారు బీఆర్ఎస్ పార్టీకి 5,000 రూపాయలు కాంట్రిబ్యూషన్, పార్టీకి ఎల్పీకి 5,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అది కూడా తన శాలరీ నుంచి ప్రతి నెల కూడా ఎమ్మెల్యేలకు దాదాపు 2.5 లక్షల దాకా ఎమ్మెల్యేకు జీతభత్యాలు చెల్లిస్తూ ఉంటారు. ఆ జీతభత్యాల నుంచే ప్రతి నెల నుంచి 5,000 రూపాయలు అకౌంట్ కట్ అవుతుంది, ఎల్పీకి కట్ అవుతుంది. కాబట్టి వారు పార్టీ కోసమే డబ్బులు ఇస్తున్నారు. అలాంటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాకుండా ఏ విధంగా ఉంటారు? వారు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ తన ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. దీంతో పాటు వారు 38 మంది ఎమ్మెల్యేలు, మొత్తం కూడా ఉన్నది 38 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు డిఫరెంట్ రోలో హౌస్లో డిఫరెంట్ రోలో కూర్చుంటున్నారు. ఇప్పటికీ సెషన్లో పాల్గొంటున్నట్లు కూడా చాలా క్లియర్గా శాసనసభ స్పీకర్ చాలా క్లియర్గా తన అఫిడవిట్లో తన ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా పేర్కొనదండి. దీంతో పాటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా పేర్కొనదండి. జీతభత్యాలు తీసుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఫండ్ ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఎల్పీకి నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నారు. పిల్లలు వారి పిల్లలు అని చెప్పినప్పుడు కూడా వారి పిల్లలు కాదు మీ పిల్లలని ఏ విధంగా చెప్తారనేది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడినటువంటి తీరు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 5 ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ కూడా స్పీకర్ తన ఆర్డర్ కాపీలో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. తన అలవెన్స్ తీసుకోవడం కాకుండా, శాలరీస్ తీసుకోవడం కాకుండా, వారు పార్టీకి ఇస్తున్నటువంటి నెలసరి స్టిల్ డేట్ వరకు, అంటే ఈరోజు స్పీకర్ ఏదైతే ఆర్డర్ కాపీ ఇచ్చారో ఆ ఆర్డర్ కాపీ ఇచ్చే స్టిల్ డేట్ వరకు కూడా ఎల్పీకి దాదాపు బీఆర్ఎస్ పార్టీకి తారు 5,000 రూపాయలు తమ శాలరీ నుంచి జీతభత్యాలు చెల్లిస్తున్నామంటూ కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీలో స్పీకర్ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కూడా, అంటే కడియం శ్రీహరి మాట్లాడారు, గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, కాళే యాదయ్య కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఈ ఆర్డర్ కాపీలో ఎవరైతే 5 మాత్రమే ఆర్డర్ కాపీ ఇచ్చారో మిగిలినటువంటి 3 ఆర్డర్ కాపీ మాత్రం ఇంకా వరకు రాలేదు. కేవలం 5 ఆర్డర్ కాపీలు మాత్రమే స్పీకర్ చాలా స్పష్టంగా పేర్కొంటుంది. దీంతోపాటు కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా, దానం నాగేందర్ కావచ్చు ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది బీఫామ్ తీసుకొని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడం,
ఆ తర్వాత కడెన్ శ్రీయర్ కూడా తన కూతురు ఎంపీగా పోటీ చేసి గెలుపొందడం, ఇదంతా కూడా వాళ్ళిద్దరు కూడా చాలా టెక్నికల్గా ఇరుకున్నారు. కాబట్టి వారి విషయంలో మాత్రం ఇప్పటివరకు అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకునేది కూడా చూడాల్సిన చెప్పవచ్చు. వీరితో పాటు ఈరోజు సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈరోజు విచారించే అవకాశం ఉంది. దాని విషయంలో మరి కోర్టు ఈరోజు అఫిడవిట్ రూపంలో ఈ 5 సంబంధించినటువంటి ఏదైతే తీర్పు కాపీ ఇచ్చిందో ఆ తీర్పు కాపీకి సంబంధించిన డీటెయిల్స్ను కూడా రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు నివేదించే అవకాశం ఉంది. మిగిలినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎప్పటిలోగా విచారణ కంప్లీట్ చేస్తారన్న దానిపై కూడా ఈరోజు క్లారిటీ కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చే అవకాశం ఉంది. శాలిని. అలాగే సునీల్, నిన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి మీకు స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళండి అని కూడా ఒక కామెంట్ చేశారు. సో మరి బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఎందుకంటే ఈ 5 ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయితే మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం పార్టీ కోసం, అలాంటప్పుడు మేము బీఆర్ఎస్లోనే ఉన్నట్టు కదా అని కూడా వాదిస్తున్నారు. సో నెక్స్ట్ బీఆర్ఎస్ ఏం చేయబోతుంది, నెక్స్ట్ స్టెప్? ఎస్, మనం చూడొచ్చు స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో చాలా స్పష్టంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫర్దర్గా బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి ప్రధాన అస్త్రం ఏంటంటే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళడం. ఉన్నత న్యాయస్థానం అంటే హైకోర్టుకు వెళ్ళడం. హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేస్తారని కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఇది తీర్పు వచ్చిన రోజే వీరిపై పిటిషన్ వేసినటువంటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ రాజ్నిస్తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత చాలా స్పష్టంగా అతను మెన్షన్ కూడా చేయండి. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని యథావిధిగా స్పీకర్ అమలు చేశాడనేది బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనిపై ఖచ్చితంగా రాష్ట్ర న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టులో దీన్ని ఎదుర్కొంటాం, ఖచ్చితంగా వీరికి సంబంధించిన దాంట్లో న్యాయ పోరాటం చేస్తామనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈరోజు అదే అంశానికి సంబంధించిన విషయంపై కూడా కోర్టులో ఈరోజు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఒకవైపు హైకోర్టుకు వెళ్తామని చెప్తున్నారే, మరోవైపు గతంలో వేసినటువంటి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై కూడా ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించే అవకాశం. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గవాయ్ మారాడు కాబట్టి ఆ ప్లేస్లో వేరే చీఫ్ జస్టిస్ వచ్చారు. మరి ఈ పిటిషన్కి సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని మాత్రం సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈరోజు సుప్రీంకోర్టులోను, మరోవైపు గతంలో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కూడా రాష్ట్ర న్యాయస్థానాన్ని కూడా ఆశించే అవకాశం ఉంది. మరి హైకోర్టుకు వెళ్తే కోర్టు దీన్ని ఏ విధంగా తీర్పు ఇస్తుంది? ఎందుకంటే ఇటు శాసనసభ సభాపతిదే అంతిమ తీర్పు కాబట్టి అతను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వచ్చిన తీర్పుని కోర్టులు మరి జోక్యం చేసుకుంటారా లేదనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపై ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపర్చారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించింది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్ బృందం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపర్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ లో అతిపెద్ద కుంభకోణం వెలుగు చూసింది. ట్రస్ట్ భూముల్లో వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడ్డారు. ట్రస్ట్ మోసాన్ని గుర్తించి భూమి స్వాధీనానికి సిద్ధమైంది దేవాదాయ శాఖ. 10,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారు పెద్ద మనుషులు. కొండాపూర్లోని సర్వే నెంబర్ 105, 106, 107, 108లో 42.3 ఎకరాలను ట్రస్ట్ కి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. ట్రస్ట్ భూములనే కాకుండా పక్కనే ఉన్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కలిపి అమ్మేసింది ట్రస్ట్. ప్రభుత్వం కేటాయించిన భూమిని అమ్మకూడదని నిబంధన ఉన్న భూమిని ఎలా అమ్మేశారని దేవాదాయ శాఖ ఆరా తీసింది. దీంతో బాలసాయిబాబా ట్రస్ట్ నిర్వాహకుల బాగోతం బట్టబయలైంది. బాలసాయిబాబా చనిపోయిన తర్వాత నూజివీడు సీడ్స్, మండవ ప్రభాకర్ బినామీ సంస్థ భూపతి ఎస్టేట్స్ రంగంలోకి దిగింది. దీనికి ట్రస్టీలుగా తుమ్మేపల్లి రామారావు, ఉషశ్రీ ఉన్నారు. ఫీనిక్స్ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కి బాధ్యులైన కృష్ణారావు ప్రసాద్లకు సర్వే నెంబర్ 106, 107, 108లోని 2,79,830 చదరపు గజాల భూమిని 2023లో అమ్మారు. ట్రస్ట్ భూములు కాకుండా పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని సైతం అమ్మడంలో అప్పటి CCLA కమిషనర్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ట్రస్ట్ భూమి కబ్జాలో భూపతి ఎస్టేట్స్ కీలకంగా వ్యవహరించింది. మొత్తం వ్యవహారంపై దేవాదాయ శాఖ దర్యాప్తు జరిపి కీలక నివేదిక ఇచ్చింది. అక్రమాలు జరగాయని గుర్తించి ట్రస్ట్ స్వాధీనానికి సిద్ధమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ అయితే కుంభకోణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మధు? ఎవరి భూమి ఎవరు కబ్జా చేశారు, ఎందుకు కబ్జా చేశారు, ఇన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు? చాలా సింపుల్ స్ట్రైట్గా ఇదే జరిగింది. శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి భూమి, ఆ ట్రస్ట్కి ఎవరు ఇచ్చారు భూమి అంటే అప్పటి గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండాపూర్లో ఉన్నటువంటి ల్యాండ్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి 42 ఎకరాలను అయితే కేటాయించారు.
ఎందుకు కేటాయించారు, ఆ ట్రస్ట్కి ఎందుకు కేటాయించారంటే మీరు ఏదైనా సరే స్వచ్ఛందంగా చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అటువంటి పనులు చేయాలి అనేటటువంటి నిబంధనతో ఎవరికి అమ్మకూడదు, అమ్మితే మాత్రం తిరిగి మళ్ళీ మేమే స్వాధీనం చేసుకుంటాం అనేటటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్కి అయితే 42 ఎకరాలను అప్పచెప్పారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. ఆ ట్రస్ట్ ఇప్పటికీ కూడా అదంతా కూడా ఖాళీగానే ఉంది. అయితే ఆ భూమి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది, ఆ భూమిని కబ్జా చేసింది ఎవరు, వివరాలన్నీ కూడా ఆరాధిస్తే చాలా పెద్ద పెద్ద మనుషులే ఇప్పుడు బయటకు వస్తున్నారని చెప్పవచ్చు. 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ఈ భూమి రైట్ నౌ కబ్జాకైతే గురయ్యింది. ఏపీ దేవాదాయ శాఖ రంగంలోకి దిగి అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన వివరాలన్నీ కూడా ఆరాధించినప్పుడు వీళ్ళకు కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ కేటాయించినటువంటి స్థలాన్ని అమ్మకూడదు, 100% అమ్మకూడదు. అలా అమ్మకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా సరే అమ్మకానికి పెట్టి దాని మీద 15 ఎకరాలు అంటే మరో 15 ఎకరాలు చుట్టుపక్కల ఉన్నటువంటి 15 ఎకరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసేసుకున్నారు. అంటే అతి తెలివి అంటారు కదా, ఏదైనా సరే తృప్తి పడ్డమంటారు. ఇంకా ఎక్కువ కావాలి అనుకునేలాగా వాళ్ళకి ఇచ్చిందే భూమినే అమ్మకూడదు, అంటే జీపీఏ చేయకూడదు. కానీ జీపీఏ చేసేటటువంటి రైట్స్ వీళ్ళకి లేనేలేవు. అయినప్పటికీ కూడా వాళ్ళు అమ్మకానికి మొదలు పెట్టారు. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాలను కూడా అమ్మకానికి సిద్ధమయ్యారు. వీళ్ళందులో కీలకంగా అప్పుడు ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ట్రస్టీలుగా ఉన్నటువంటి తుమ్మేపల్లి రామారావు కావచ్చు, ఉషశ్రీలు వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి రైట్స్ లేవు. వేరే ఈ స్థలాన్ని అంటే ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళకు ట్రస్ట్ కోసం ఇచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళకి అమ్మడానికి జీపీఏ చేయడానికి ఏమాత్రం కూడా రైట్స్ లేవు, కానీ చేశారు. మరి ఇంత జరుగుతున్న వ్యవహారం పైన ఏపీ దేవాదాయ శాఖ మొత్తం వివరాలన్నీ కూడా ఆరా తీసినప్పుడు ఇందులో కుంభకోణం జరిగింది. ఉన్నటువంటి సర్వే నెంబర్ కొండాపూర్లో ఉన్నటువంటి 105, 106, 107, 108 ఈ సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో భూ కుంభకోణం జరిగింది అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి దేవాదాయ శాఖ కోర్టుకు నిన్న అంటే 2 రోజుల క్రితమే కోర్టుకు చాలా కీలకమైనటువంటి నివేదికను ఇచ్చింది. అది ఇప్పుడు రాజ్ న్యూస్ అయితే మనం బయట పెట్టబోతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలో ట్రస్ట్ ఏదైతే ఉందో శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్కి సంబంధించినటువంటి కొండాపూర్లో ఉన్నటువంటి భూముల వ్యవహారం ఏదైతే ఉందో వాటిలో పూర్తిగా కూడా అక్రమాలు జరిగాయి అనేటటువంటి నివేదికను అక్కడ ఇవ్వడమే కాకుండా ట్రస్ట్ మొత్తాన్ని కూడా అంటే భూముల మొత్తాన్ని కూడా తిరిగి ట్రస్ట్కి వచ్చేలాగా అంటే ఇక పైన వాటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేమే చూసుకుంటాం అంటే దేవాదాయ శాఖ ఇక చూసుకోబోతుంది. ఇంతవరకు కూడా ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా తొలగిస్తూ ఇక పైన దేవాదాయ శాఖ ఇందులో పూర్తిగా బాధ్యతలు చేపట్టబోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇందులో ఉన్నటువంటి ఎవరైతే కబ్జా చేసినటువంటి వాళ్ళు ఎవరైతే నుజివిడి స్వీట్స్ కావచ్చు, భూపతి ఎస్టేట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫినిక్స్ కంపెనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా తలా పిరికెడు అనే విధంగా కూడా సైలెంట్గా ప్రభుత్వానికి సంబంధించి ట్రస్ట్కి సంబంధించినటువంటి 42 ఎకరాలే కాకుండా ఆ 42 ఎకరాలు సర్వే నెంబర్ల ముసుగులో పక్కనే ఉన్నటువంటి 15 ఎకరాలను కూడా కొట్టేయడానికి ప్లాన్ చేశారు. ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడడంతో దీని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి నిందితులు ఎవరు అనేది కూడా బయటికి రావాలి. ఇదంతా ఇంత జరుగుతున్నా ఇంత వ్యవహారం నడుస్తుందని తెలిసినా కానీ ఎందుకని సైలెంట్గా ఉన్నారు. అప్పట్లో CCLA కమిషనర్గా ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతను సహకరించాడు, అందులో ఎటువంటి డౌట్లు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించింది, CCLA కమిషనర్ సహకరించాడు, లోకల్గా ఉన్నటువంటి MRO సహకరించడం, అందరూ కూడా ఎవరికి కావాల్సినటువంటి వారు వాటాలు తీసుకొని సహకరించేశారు. అలా సహకరించడం ద్వారానే ట్రస్టీలు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ భూములన్నింటినీ కూడా విచ్చలవిడిగా అమ్మేశారు. 10,000 కోట్ల విలువ చేసేటటువంటి ప్రభుత్వ భూమిని అమ్మకూడదు అనేటటువంటి నిబంధన ఉన్నా సరే అమ్మే వరకు వచ్చారు అనుకుంటే దీని వెనక ఉన్నటువంటి పెద్దలు ఎవరో ఇక బయటికి రావాల్సినటువంటి విషయము. ఏపీ దేవాదాయ శాఖ ఎంక్వైరీ మొదలయ్యింది. ఆ ఎంక్వైరీలో దీని వెనక ఉన్నటువంటి అసలైన నిందితులు రావాలి. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడి గవర్నమెంట్ ఇక్కడే ప్రభుత్వ భూమి అయినప్పటికీ కానీ ఆ భూమి 10,000 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని తెలిసినా కానీ ఎందుకని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది అనేది కూడా చాలా కీలకం. ఇప్పటికిప్పుడైనా సరే దీంట్లో రంగప్రవేశం చేసి ఇందులో ఏం జరిగింది అని ఆరాధిస్తే ఉన్నటువంటి మొత్తం 42 ఎకరాలు కావచ్చు ప్లస్ 15 ఎకరాలు కావచ్చు వీటన్నిటికీ సంబంధించినటువంటి దీని బిహైండ్ వెనక ఉన్నటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిందితులుగానే కనబడతారు. కానీ అది జరుగుతుందా అంటే క్వశ్చన్ మార్క్. కానీ ఏపీ ఎండోమెంట్ శాఖ అయితే రంగంలోకి దిగింది కాబట్టి ఇప్పుడు ఏపీ ఎండోమెంట్ శాఖ దీని మీద ఫర్దర్గా కోర్టుకు ఎటువంటి వివరాలు ఇవ్వబోతుందో చూడాలి. ఇప్పటి వరకు మాత్రము కోర్టుకు ఇచ్చినటువంటి మొత్తం డీటెయిల్స్లో మాత్రము మేము స్వాధీనం చేసుకోబోతున్నాం, ట్రస్ట్కి
సంబంధించినటువంటి భూముల వ్యవహారం ఏదైతుందో వాటన్నిటి కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నాం అనేటటువంటి కీలక నివేదికని తెలంగాణ హైకోర్టుకి అయితే ఏపీ దేవాదాయ శాఖ ఇచ్చింది. అలాగే మధు, మీరు అన్నట్టు ఇప్పటికే దేవాదాయ శాఖ ఈ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ అయితే తన స్వాధీనంలోకి తీసుకుంది. సో ఇందులో మెయిన్గా అంటే కుంభకోణంకి సహకరించిన కీలక పాత్ర పోషించిన ఇటు భూపతి ఎస్టేట్స్ కానీ సిసిఎల్ఏ కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో కుంభకోణం జరిగింది కదా. డెఫినెట్గా కూడా ఇందులో ఇప్పటి వరకు కూడా అంటే ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైతే బాలసాయిబాబా చనిపోయారో ఆ చనిపోయిన తరువాత కథంతా కూడా మొదలయ్యింది. ఈ మొదలైనటువంటి వ్యవహారంలో చిన్న చిన్నగా ట్రస్టుకు కేటాయించినటువంటి భూములు ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా చిన్న కార్యకలాపాలు కూడా అంటే సమాజానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడేటటువంటి పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి లేకపోతే భక్తులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయడానికి అక్కడ ట్రస్ట్కి ఆ భూములు అనేది ఇచ్చారు. ఏదో మీరు అమ్ముకోండి, మేము ఇచ్చాం కదా, మీరు అమ్ముకోండి, వేల కోట్ల రూపాయలు తీసుకుంటే ఈ పద్ధతి ఈ రీజన్స్ అయితే ఇవ్వలేదు. కేవలం వీళ్ళు ఇచ్చినటువంటి ట్రస్ట్ కోసము సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇక పైన దీని వెనక ఉన్నటువంటి అసలైన నిందితులు బయటికి రాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుకు మరో వారం రోజులు కస్టడీ పొడిగించింది సుప్రీంకోర్టు. ఈ నెల 25 వరకు కస్టోడియల్ విచారణకు అనుమతిచ్చింది. డిసెంబర్ 26న ప్రభాకర్ రావును విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారు రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఈ రోజు మరొకసారి సుప్రీంకోర్టు పోలీస్ కస్టడీ విచారణకు అనుమతించింది. డిసెంబర్ 25 వరకు పోలీస్ కస్టడీలోనే ప్రభాకర్ రావు ఉండాలంటూ కూడా సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జరిపింది. డిసెంబర్ 26న ప్రభాకర్ రావుని విడుదల చేయాలంటూ కూడా కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా పేర్కొంటుంది. మరోవైపు మొదటి రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికీ దాదాపు వారం రోజుల పాటు ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావుని సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అయితే విచారణ సమయంలో అతను కొన్ని ప్రశ్నలు దాడవేశాడు, సరైనటువంటి సమాధానాలు చెప్పలేదు. మరొకసారి అతని కస్టడీకి తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా పోలీసులు ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకెళ్తుంది. దీంతో మరొక వారం రోజుల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జరిపింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు మరోవైపు ఆర్టిస్టుల ధ్వంసానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ మరోసారి నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నారు, గతంలో ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి చాలా మంది నేతల ఫోన్లతో పాటు న్యాయమూర్తుల ఫోన్లు సైతము ట్యాప్ చేసినట్లు ప్రధానంగా ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. మరోవైపు ప్రభాకర్ స్టేట్మెంట్ తో పాటు ప్రభాకర్ ఎవరెవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశారనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు మరొకసారి విచారించే అవకాశం. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపిగా ఉన్నటువంటి సజ్జన్న నేతృత్వంలో ఒక ఎస్ఐటి టీమ్ ని కూడా ఫామ్ చేయడం జరిగింది. ఆ ఎస్ఐటి టీమే ప్రస్తుతం అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సంబంధించిన విషయంలో ఈ రోజు కస్టడీకి అనుమతించింది కాబట్టి రేపటి నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా ప్రభాకర్ సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాడికల్ ఇస్లామిస్ట్ నేత ఉస్మాన్ హాదీ మరణ వార్త తెలియడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు ఆగ్రహంతో మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు.
ప్రముఖ వార్తాపత్రికల కార్యాలయంపై కూడా దాడులకు తెగబడ్డారు. డిసెంబర్ 12న ఢాకాలోని పల్టాన్ ప్రాంతంలో ఉస్మాన్ హాదీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తలకు తీవ్ర గాయమైన ఆయన్ని మెరుగైన చికిత్స కోసం సింగపూర్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే వేలాది మంది విద్యార్థులు, మద్దతుదారులు ఢాకాలోని షాబాగ్ కూడలికి చేరుకొని భారీ నిరసన చేపట్టారు. హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులే ఈ హత్యకు పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాజ్షాహీ నగరంలో ఆగ్రహించిన ఆందోళనకారులు అవామీ లీగ్ ప్రాంతీయ కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేసి నిప్పు పెట్టారు. అలాగే షేక్ ముజీబుర్ రెహమాన్ నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో అవామీ లీగ్ నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా దేశంలోని అతిపెద్ద పత్రికలైన ప్రథమలో, డైలీ స్టార్ కార్యాలయంపై కూడా దాడులు జరిగాయి. ఈ పత్రికలు చైనా, భారత్ అనుకూల ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ నిరసనకారులు ఢాకాలోని వాటి కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. భవనం లోపల జర్నలిస్టులు చిక్కుకుపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 25 మంది జర్నలిస్టులను రక్షించారు. చట్టోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం వెలుపల కూడా నిరసనకారులు బైఠాయించారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందంటూ భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేశారు.